తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఈ నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఇప్పటి వరకు 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు, ఇక ఇటు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ 6,000 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అనేది ఉత్తర్వులు అనేది జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు. దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలకి 2,500 రూపాయల డబ్బులు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల డబ్బులనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, దీంతో పాటుగా ఈ నవంబర్ నెలలోనే మహిళలకు చీరల పంపిణీ అనేది కార్యక్రమం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఎటువంటి మహిళలకు ఈ చీరలు పంపిణీ అవుతున్నాయి, ఎటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులనైతే రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ముఖ్యంగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు తీసుకుంటున్నారో వీరందరికీ ఆసరా పెన్షన్ స్థానంలో చేయూత పెన్షన్ డబ్బుల కిందగా పేరును అనేది తీసివేస్తూ కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కిందగా వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే వికలాంగులు తీసుకుంటారో వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారన్న దానిపై తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారన్న దానిపై భారీ అప్డేట్స్ అయితే వెల్లడించింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు మనకి ఈ డిసెంబర్ నెలలోనే రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు 99% వరకు ఉన్నాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులను కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం కింద ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఈ 2 కొత్త పథకాలు దాదాపు డిసెంబర్ నెల చివరి ఆఖరు నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ నవంబర్ నెలలో ఈ నెల చివరి ఆఖరు నుంచి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం.